5వ వచనం, లూకాసు వార్త 21వ అధ్యాయం 5వ వచనం. మనం సంపాదించుకునే సంపాదన ఏమవుతుంది? మన జీవితంలో మనం చేసుకున్న, సంపాదించుకున్న, దాచుకున్న ఇవన్నీ ఏమవుతాయి? చదవండి. కొందరు ఏంటండి, ఇది అందమైన రాళ్లతోనూ ఏంటండి అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని మీతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందులో చెప్తామా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు భూప్రపంచం మీద ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో, ఆయన మందిరంలో దర్శిస్తున్న ఆయా కాలంలో, ఆయా సందర్భంలో ఆయన మందిరానికి వెళ్తూ కొన్ని అక్కడ బోధనలు చేస్తూ వారందరినీ కూడా క్రీస్తు మార్గము వైపు, అప్పటి వరకు మతభక్తితో, మత ఆచారములతో ఏంటి, బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ్యము ఒక మతము అని రాయబడలేదు. మా అర్థమవుతుందా మీకు? క్రైస్తవ్యము అనేది ఒక మతము అనేది బైబిల్లో రాయబడితే నేను ఇప్పుడే బైబిల్ వదిలేసి వెళ్ళిపోతాను. చాలామంది మాట్లాడే విషయం ఏమిటంటే క్రైస్తవ్యము ఒక మతము. అవునా? చెప్పాలండి. క్రైస్తవ్యము ఒక మతమా? చెప్పాలి. మిమ్మల్ని ఎవరిని అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడే మీరేం చెప్పట్లేదు. క్రైస్తవ్యం అనేది మేము మతంలోకి దించేస్తున్నారు. మతంలోకి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరు బలవంతము చెయ్యరు. ఏంటి? క్రైస్తవుడు అనబడేవాడు ఎవరు కూడా బలవంతము చేయుడు. ఒకవేళ బలవంతం చేస్తున్నాడంటే ఆడు క్రైస్తవుడు కాదు, ఆడు సేవకుడు కాదు. అర్థమవుతుందా మీకు? పొట్టకూటి కోసం వచ్చిన వాడు సేవకుడు కాదు. వారు చేసే పని ఏమిటి? మీరు మా దగ్గరికి వచ్చేయండి, మీరు మా మందిరంలోకి వచ్చేయండి, 3వ రోజు బాప్తిజం ఇచ్చేయడమే. అది క్రైస్తవ్యము కాదు, అది క్రైస్తవ భక్తి కాదు, అది మతము. ఏంటండి, మరలా మీకు తెలియజేస్తున్నాను, క్రైస్తవ్యము అనేది అది మతము కాదు. మరి ఏమిటి ఏంటి అంటాడైనా? క్రీస్తు మార్గములో, క్రీస్తు అడుగు జాడలలో మేము నడుస్తున్నాం. అపోస్తులు చెప్పిన, ధైర్యంగా చెప్పిన మాట ఇదే. వారు మేము క్రైస్తత్వాన్ని, మేము ప్రపంచమంతా ఈ మతాన్ని స్థాపించాలని ఏనాడు చెప్పలేదు. వారు ప్రాణాలు ఎందుకు విడిచిపెట్టారంటే, మీరు క్రైస్తవ్యాన్ని బోధించకూడదు, క్రైస్తవ్యం అనేది మీరు లోకానికి చెప్పకూడదని వారిని చెప్పినందున వారు అన్నమాట, క్రీస్తు మాకు వేసిన అడుగు జాడలు. అడుగు జాడలు అంటే ఏమిటి? అది మార్గము. ఏంటండి అది? అడుగు జాడలు అంటే మార్గము. క్రీస్తు ఏ మార్గంలో నడిచాడట? ఏంటి? యేసయ్య మత మార్గంలో నడవలేదు. యేసయ్య మత మార్గంలో మనల్ని నడిపించలేదు. మనల్ని నడిపించింది ఎక్కడికో తెలుసా? పరలోకమునకు. ఆ మార్గంలో దేవుడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనల్ని నడిపించింది ఏ మార్గంలో నడిపించాడు? ఆయన చెప్పాలి. పండగల మార్గం నడిపించాడా? ఏంటి అమ్మా, గట్టి చెప్పాలి. క్రీస్తు మనల్ని పండగల మార్గంలో నడిపించాడా? లేదా. క్రీస్తు మనల్ని ఈ లోక మార్గంలో నడిపించాడా? లేదే. కూర్చో. ఏ మార్గంలో నడిపించాడు దేవుడు? అమ్మా, ఏ మార్గంలో నడిపించాడు? అమ్మా చెప్పాలి. ఏ మార్గం? ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? మా చెప్పాలి. మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్లు అడుగుతారంటే మీరు కొద్దిగా అలర్ట్ అవుతారండి. క్రీస్తు నడిచిన మార్గం, ఏ మార్గం, ఎక్కడికి వెళ్తుంది? చెప్పాలి. ఎక్కడికి వెళ్తుందట? నిత్యము నిలిచే, జీవము నిలిచే మార్గం. ఆ మార్గము ఇరుకైన మార్గం. దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి? ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అని సెలవిస్తున్నాడు. అయితే
అందులో అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల అవ్వదు అని అంటున్నాడు. చూడండి ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నారు ఏంటి, ఎంతమంది క్రైస్తవులు, కోటాని కోట్ల ప్రపంచంలోనే నంబర్ 1 దేవుణ్ణి తెలుసుకున్నవారు ఎవరంటే క్రైస్తవులు. కానీ వీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? చెప్పాలి అమ్మా, చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క రాబోయే ఎలక్షన్లు, మన వాడ్రపల్లో కార్పొరేటర్ ఎలక్షన్లు, ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరుగుతాయి. చాలామంది పోటీ చేస్తారు ఆయా పార్టీల నుంచి. అందరూ విన్ అవుతారా ఏంటి? అందరూ విన్ అయిపోతారా? విన్ అవ్వరు. ఎందుకు? ఎవరైతే అర్హత ఉందో వీరి ప్రజలు వారిని ఎన్నుకొని వారిని నిలబెడతారు. అలాగే ఇంతమంది యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాం, మేము తెలుసుకున్నాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని అంటే ఆయన అంటాడు, అవ్వదు మీ వలన. చాలామంది వెళ్ళి అడుగుతారంటే, ప్రభువా ఇదిగో నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, నీ మందిరానికి రాలేదా, కానుక వెయ్యలేదా, దశంభాగం వెయ్యలేదా, మందిరాలు కట్టలేదా, ఎన్నో ఆత్మలకు బాప్తిజం ఇవ్వలేదా, ఎంతో మందిని నేను నీ వైపు నడిపించాం కదా అంటే ఆయన అంటాడు, నీవెవరో నాకు తెలీదు. ఏంటి? నీకు ఎమ్మెల్యే తిరగడం గొప్పం కాదు. ఎమ్మెల్యేకి నీ పేరు తెలిసి పలానా వ్యక్తి రాయా నీతో మాట్లాడలేను అంటే అది గొప్పతనం. యేసుక్రీస్తు నాకు తెలుసు అనడంలో గొప్పం కాదు. ఆయనకి నీవెవరో తెలియాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. మన యందు ఎవరు ఆనందించాలి? ఈరోజు మత భక్తి ఎక్కువైపోయింది. అందుకనే ఎక్కడ చూసినా మందిరాలు అండి. ఈ మత భక్తి ఏం చేస్తుందట? మతము అనేది ఒక మత్తు అని ఒక దైవ సేవకులు అన్నారు. మతం అనేది ఏమిటండి అండి? అందుకే నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాడ్రపల్లిలోనే కానీ మీరు ఎక్కడ కూడా మా మతము అనేది మాట్లాడకూడదు. మతములోనికి దిగిపోయాం, వద్దు ఆ మాటలు. మతములోనికి మేము మతం తీసుకున్నాం అన్న మాటలాడకూడదు. మరి ఏం మాడాలి? ఈ మార్గంలోకి మేము వచ్చామండి. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మా శరీరం ఏం మారలే, బట్టలు ఏం మారలే, మా యొక్క వస్తువులు ఏం మారలేదు. కానీ మారింది ఏమిటి చెప్పాలి? ఏం మారింది? ఆవిడెవరో నా స్టైలు మారింది, రూట్ మారింది అని ఏవో పాటలు పాడింది. ఆ అమ్మ రూట్ ఆ అమ్మది. మరి మన రూట్ ఏమిటి? ఈ మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఏం మారిందట చెప్పాలి? ఏం మారింది? ఇంకా మీరు రాళ్ళదేమో జ్ఞాపకం చేసుకోండి. ఈ మార్గంలోకి వెళ్తే ఏం మారుతుంది? మీరు చెప్పినంత వరకు ముందుకెళ్ళను, చెప్పండి. ఈ మార్గంలోకి వెళితే ఏం మారుతుంది? నవ్వుతారు అందరూ కూడా మిమ్మల్ని చూసి. యేసుక్రీస్తు మార్గంలోకి వెళ్తే ఏం మారింది? ఆ అమ్మ చెప్పింది ఏంటమ్మా? చప్పట్లు కూడా అందరూ కూడా కొడండి చప్పట్లో. ఏం మారిందట? మనస్సు మారింది. అది మరి ఏం వాక్యం అన్నారు మీరు? నాకు అర్థం కాలే. అంటే ఒక ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టేసి వాక్యం వేసి భాస్కర్ ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అదంతా మతాచారం. తీసేయండి, పారేయండి. మతాచారాలు వద్దు మనకి. మత పండగలు, మత ఆచారాలు, చెత్త చెదారం అంతా యేసుక్రీస్తు దగ్గర పనిచేయదు. ఆయన దగ్గరికి రావాలంటే, ఆయన మార్గంలో ప్రవేశించాలంటే నీ మనస్సు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచనలు మారాలి. చాలామంది ఏమంటుంటారు? మారు మనసు పొందానండి. ఏం మారు మనసు అంటే, ఇదిగో నేను ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం లేదు, మంచిగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు నేను వ్యభిచారం చేసేదాన్ని, ఇప్పుడు నేను వ్యభిచారం మానేశానండి. ఒకప్పుడు నేను ఇగో చాలా భయంకర పాపం చేసేవాడిని, పాపం చేయలేదండి. అది కాదని అంటున్నాడు. అది నిజమే. ఒక అన్యుడిగా ఉన్న నీవు, పాపిగా ఉన్న నీవు అవన్నీ మాని వచ్చావు, రైటే. అది కాదు మారు మనసు. అది నీ సొంతంగా నీలోకి వచ్చిన ఆలోచన. దాని కొరకు యేసుక్రీస్తు అవసరం లేదు, సిలువ త్యాగం అవసరం లేదు. నీ ఆలోచన చాలు. ఏంటి? అన్యుల్లో కూడా చాలామంది మందు మానేసి, ఈ సిగరెట్లు మానేసి అందరూ ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి నీకు తేడా ఏంటి? మారు మనసు అంటే ఏమిటో తెలుసా? నీ మనసు మారడం అంటే ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చిన నీవు, ఆ మార్గంలో ఏముండదో? పాపం ఉండదు. ఆ మార్గంలో లోకం ఉండదు. ఆ మార్గంలో ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఉండవు.
ఆశీర్వాదాల వెంబడి పరిగెట్టే మార్గము కాదు ఇది. కష్టాలు శ్రమలంటూ పరిగెట్టే మార్గం ఇది. అపోస్తలులు, ఆదిమ అపోస్తలులు వారు ఏనాడు కూడా సుఖాన్ని కోరుకోలేదు. వారి కొరకు చెబితే కంటి నుంచి కన్నీరు ఆగదు. వారి యొక్క శ్రమలు, వారి పడిన ఇబ్బందులు. కానీ వారు ఎన్నుకున్న మార్గం ఏమిటో తెలుసా? క్రీస్తు మార్గము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం లేఖనం చదువుకున్నాం. ఏమిటంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక దేవాలయం కనబడుతుంది, అందమైన దేవాలయం. లూకా సువార్త 21వ అధ్యాయం ఆ యొక్క 5వ వచనంలో ఏమిటట? కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేసిన తర్వాత, ఆయా మాటలు చెప్పిన తర్వాత కానుకలు వేశారు, వెళ్ళిపోయారు. అక్కడ అంతా అయిపోయింది. అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఇదిగో మంచి అందమైన మందిరం కనబడుతుంది కదా, ఎంత బాగుంది మందిరం ఏంటి? ఆ మందిరం ఎవరు కట్టించారు చెప్పాలి. మొదటి మందిరం కట్టించింది ఎవరు? అమ్మా చెప్పాలి. మొదటి మందిరం. ఇవన్నీ చిన్న చిన్న ఆ యొక్క బైబిల్ జ్ఞానం చాలా అవసరం మనకి. మొదటి మందిరం కట్టించింది ఎవరు? మీకు ఇంటిస్తాను. అతడు జ్ఞాని, ఐశ్వర్యవంతుడు. ఎవరైనా చెప్పాలి. ఎవరు? సొలొమోన్. అర్థమైందా? దావీదు ఆ యొక్క సమకూర్చి తన కుమారుడు, అయ్యా ప్రభువా నా చేతులతో కడతానంటే దేవుడు అంటాడు, నీ చేతులు రక్తముతో తడపబడ్డాయి కనుక నీవు కట్టడానికి వీలు లేదు, నీ కుమారుడి చేత నేను దాన్ని కట్టిస్తానని దేవుడు సెలవిచ్చారు. అయితే మరి యేసుక్రీస్తు వారు ఆ దినమున ఆ రోజుల్లో ప్రకటన చేసిన మందిరము, సొలొమోను కట్టించిన మందిరము ఒకటి కాదు. అదేంటంటే మరి ఆయన కట్టించాడు కదా, మరి యేసుక్రీస్తు వారు ప్రకటన చేసిన మందిరం ఏంటంటే కాదు. సొలొమోను కట్టించిన మందిరం పడద్రోయబడింది అండి, పడద్రోయబడింది. నెబుకద్నెజరు రాజు వచ్చి ఆ యొక్క మందిరం యెరూషలేమును జయించి మందిరమును పడగొట్టి పట్టుబోయిన అందనే. తర్వాత ఆ యొక్క హెజ్రాని నెహెమియా వారి కాలములో జెరుబ్బాబెలు దేవుడు ఎన్నుకొని ఆ యొక్క అన్య దేశము నుండి, అయ్యా మా ప్రాంతముకు మేము పోతాం, మందిరం కట్టుకుంటాం, మా దేవుని మేము స్తుతిస్తామని అన్నప్పుడు ఆ రాజు వెళ్ళండి, అన్య రాజు అయినప్పటికీ కూడా ఆ యొక్క నెహెమియాకి ముడుసరికి ఇచ్చి పంపించి కట్టించిన మందిరమేలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రకటన చేస్తున్న సందర్భం చూడడానికి చాలా అందమైన మందిరం. చాలా పోరాటాలు చేసి చాలా గొప్పగా ఆ యొక్క పోరాటాలు ఎంతో వేల మంది మరణించారు. ఆ మరణించిన అందులోంచి పుట్టిందే మందిరం. కట్టబడి చాలా అందంగా కట్టబడిన మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం బోధిస్తున్నారు. వాక్యం బోధిస్తూ ఆయన వాక్యం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో కొందరు మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఏమనంటే, ఇదిగో ఈ కనబడుతున్న మందిరం కదా, ఎంత బాగుంది ఈ మందిరం, చూడడానికి చాలా బాగుంది కదా అన్నప్పుడు యేసయ్య మాట ఏమన్నా తెలుసా? ఇదిగో మీకు కనబడుతున్న ఈ అందమైన మందిరము రాయి మీద రాయి నిలిచిపోయిన యొక్క పడద్రోయబడి రోజులు రాబోతున్నాయి. మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము పడగొట్టబడుతుంది. మీరు చూస్తున్న యొక్క మందిరము అగ్ని చేత కాల్చివేయబడుతుంది. మీరు ఏ మందిరాన్ని చూసైతే ఆనందపడుతున్నారో ఆ మందిరము కుప్ప కూలిపోతుంది. జాగ్రత్తగా వినండి. వారందరిలో ఒక ఆలోచన కలిగింది ఏమిటంటే, చక్కటి మందిరం, దీన్ని ఎవడు పడగొట్టగలడు? సొలొమోను కట్టించిన ఆ యొక్క మొదటి మందిరంలో ఉన్నట్టండి మనలాంటి ఈ గోడలు కాదవి, రాతి చెక్కిన పెద్ద పెద్ద రాతి స్తంభాలు, వాటి మధ్యలో సిమెంట్కు బదులుగా బంగారాన్ని పోతపోసారట. ఏం పోతపోసారు? బంగారాన్ని. ఆ దేవాలయాన్ని చూడడానికి ఆ యొక్క రాణి ఎన్నో రోజులు ప్రయాణం చేసి వచ్చిందట. ఎందుకంటే ఇంత గొప్ప మందిరమా. అలాంటి మందిరాన్ని నెబుకద్నెజరు ఏం చేశాడట? ఆ యొక్క పడగొట్టి ఆ బంగారాన్ని అంత ఎత్తిపోయి చాలా గొడవలు జరిగినది ఆ విషయంలో. ఇప్పటికీ కూడా ఆ మందిరం పడగొట్టబడింది. 3వ మందిరం కూడా కట్టబడడానికి ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత సంగతి. అయితే ఈ 2వ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు చూచినప్పుడు అంటున్న మాట, ఇది ఒక రోజు రాతి మీద రాయి నిలవకుండా పోతుంది, కట్టబడిన మందిరము కూలిపోబోతుంది అని సెలవిచ్చినప్పుడు వారందరిలో కూడా ఒక భయం కలిగింది. ఇదేంటి, మేము ఆరాధించుకోవడానికి ఒక మందిరం కావాలి కదా, ఈ మందిరము కూలిపోతుంది అన్నడేటి ఈయనేమో దేవుడు అంటున్నాడు. చాలామంది ఆలోచన,
ఈయనందరూ ఏమో గొప్ప ఈ బోధకుడు అంటున్నాడు, ఈయనేమంటున్నాడు వచ్చి ఈ మందిరం కూలిపోతుంది. ఒక దినాన్ని ఏమవుతుందట, ఈ మందిరం కూలిపోతుంది. జాగ్రత్తగా వినండి. మానవుడు పై రూపమును చూస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడట, అంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆ పై వచనాల్లో మనం చదువుకున్నట్లయితే అక్కడ మందిరం కొరకు మాట చెప్తున్నాడు, ఈ మందిరం కూలిపోబోతుంది. ఏమవుతుందట అక్కడ మనం చూసుకుంటే, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఏంటండి, ఈ యొక్క మందిరం ఏమవుతుందంటండి, పడద్రోయబడుతుంది. తర్వాత చదువుదాం 7వ వచనం. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబో సూచనలు ఏమని అడిగాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అక్కడ శిష్యులు కూడా మాట్లాడుతున్నారు, అయ్యో ఈ మందిరము పడద్రోయబడుతుంది, అయితే ఎప్పుడు రాలిపోద్ది ఈ మందిరం, ఎప్పుడు కూలిపోద్ది మందిరం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట చెప్పినా ఆయన ఆత్మీయంగానే చెప్తాడు. ఆయన శరీరం కొరకు ఎప్పుడు ఆయన బోధించలేదు. శరీరం అనేది ఇది కేవలం నీకు ఇక్కడ ఉండడానికి ఒక అద్దిల్లు మాత్రమే. ఏంటి, ఈ శరీరం దేని కొరకట, ఈ ఆత్మకు ఒక అద్దిల్లు. ఇది ఒకరోజు ఏమవుద్ది, ఈ భూమిలో కలిసిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరం కొరకు మాట్లాడలేదు, అక్కడ కనబడుతున్న మందిరం కొరకు మాట్లాడలేదు అక్కడ ఆయన. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయితే ఈ మందిరం ఎప్పుడు రాలిపోద్ది, ఎప్పుడు కూలిపోద్ది అని అంటే యేసయ్య ఏం చెప్పాలి, పలానా దినాన కూలిపోద్ది, పలానా దినాన రాలిపోద్ది, ఇందులో ఏది కూడా నిలవదని చెప్పాలి. కానీ ఆ కింద వచనం చదవండి. ఆయన మీరు మోసపోకుడి. చాలా ఈ మాటను మన జ్ఞాపకం, నేను ధ్యానిస్తున్నప్పుడు అక్కడ మంచి మాట చదవండి మరలా ఒకసారి. ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును, కాలము సమీపించింది. చాలు. అక్కడ మాట్లాడిన మాట ఏమిటంటే, ఎవడును కూడా మిమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఏమిటి, ఆ మొదటి వచనాల్లోనేమో ఈ మందిరం కొరకు మాట్లాడితే, ఈ యొక్క తర్వాత వచనాలకు వచ్చేసరికి మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా చూసుకోండి చెప్తున్నాడు దేవుడు. అసలు ఏం అర్థం కావట్లేదు వారికి కూడా. మేమేం అడిగాం, ఈ మందిరం ఎప్పుడు రాలిపోద్ది ప్రభు, నువ్వు అంటున్నావే రాతి మీద రాయి నిలవకుండా ఉండే రోజు రాబోతుంది అన్నావు కదా, అది ఎప్పుడో మాకు చెప్తే మేము కూడా వేరే మందిరంకు చూసుకుంటాం కదా అని ఆలోచనలో వారు ఉంటే, యేసయ్య ఏమంటున్నాడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసము చేయకుండా చూచుకోండి. వారికి అర్థం కావటం లేదు. అందుకనే మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య చెప్పిన మాటలే కానీ, ఆ అపోస్తులు చెప్పిన మాటలే కానీ, పత్రికలే కానీ, ఆ యొక్క సువార్తల్లోనే కానీ, ఆ యొక్క కొత్త నిబంధన పాత నిబంధన అంతా కూడా ఒక దాన్ని సూచిస్తుంది. ఏమిటో తెలుసా, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ పరిస్థితి, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఏ విధముగా ఉన్నావు అని అంటున్నాడు. మొదటేమో శరీరాన్ని కొరకు వారు ఆరాట పడుతున్నారు, అయ్యో కనబడుతున్నాయి ఇవన్నీ రాలిపోతే మా పరిస్థితి ఏమిటి, మేము ఎక్కడ ఆరాధన చేసుకోవాలి అని అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఎవడను కూడా మిమ్మల్ని మోసము చేయకుండా చూచుకోండి. ఏమిటి వారికి అర్థం కావటం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరమార్థం ఏమిటో తెలుసా, మీరు చూస్తున్న ఈ మందిరాలే కానీ, మీరు చూస్తున్న ఈ యొక్క ఇల్లులే కానీ, మీరు చూస్తున్న ఈ కట్టడలే కానీ ఒక రోజున ఇవన్నీ రాలిపోతున్నాయి. దానికి సాదృశ్యం నీ శరీరము. నీ శరీరం ఒకరోజు ఏమవుతుంది, చెప్పాలి శరీరం ఏమవుతుంది, చెప్పాలి శరీరం ఏమవుతుంది, మట్టిలో కలిసిపోద్ది. కానీ నీ లోపల ఒక ఆత్మ ఉన్నది. ఎంతమందికి తెలుసు నాలో ఆత్మ ఉందండి? ఒకవేళ నీలో ఆత్మ లేకపోతే నీకు గొడ్డుకి తేడా లేదు. నీ ఆత్మ దేవుడికి గొడ్డుకి ఇవ్వలేదు. అంటే ఏంటి, బర్రెలకు ఆ యొక్క ఆవులకి ఆ గొడ్డులకు ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. అది చాలా విలువైనది. ఈ ఆత్మ నీ శరీరంలో ఉన్నది. అయితే కనబడుతున్న దేహం ఒక రోజు ఏమవుతుందట, రాలిపోబోతుంది. కనబడుతున్న దేవాలయం అంటే నీ దేహమే. చెప్పండి, దేవుని చెప్పాలి ఏమిటట,
మరి కనబడుతున్న దేవాలయం ఒక రోజు ఏమవుతుంది అంటున్నాడు దేవుడు, రాయి మీద రాయి నిలవకుండా రాలిపోబోతుంది. అనగా నీ శరీరము, నీవు అందంగా కట్టుకున్న శరీరము, నీవు ఎంతో శ్రద్ధగా చూసుకునే శరీరము, ఎంతో నీవు తిని సంపాదించుకున్న శరీరము ఒక రోజు ఏమవుతుంది, నీలో ఉండకుండా శరీరము రాలిపోబోతుంది. అందుకని యేసయ్య చెప్పాడమ్మా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవడును కూడా మిమ్మల్ని మోసము చేయకుండా చూచుకోండి. అంటే ఏమిటండి? మోసము చేస్తే ఏమవుతుంది? మోసము చేసేవాడు వస్తున్నాడు, వాడే క్రీస్తు విరోధి. ఈ అంత్యకాలములో క్రీస్తు విరోధి వచ్చిన సందర్భంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసము జరగడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ కనబడుతున్న దేవాలయముతో పాటు కనిపించకుండా ఉన్న నీ ఆత్మ కూడా నశించిపోతుంది. జాగ్రత్త. యేసయ్య చెప్తున్న మాట అది. మీ శరీరం కొరకు చెప్పలేదు ఆయన. ఈ శరీరము లోపల ఉన్న ఒక ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మను మోసము చేయడానికి అపవాది గడువు వస్తున్నాడు భూమి మీదకి. ఇప్పటికే ఆడి యొక్క పనిని ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఎలా మోసం చేస్తాడో తెలుసా? నీకు ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమంటున్నాడు ఆయన, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి ఏంటట ఏంటి, కనీసం ఆడికి ఏమైనా బుర్ర బుద్ధి ఉందా అని మనం మాట్లాడుతాం. జాగ్రత్తగా వినండి. ఈ లోకము ఎవడ ఆధీనంలో ఉంది? అపవాది ఆధీనంలో ఉంది. యేసయ్యకు తెలుసు, ప్రతి నిత్యము కూడా నిన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నీ ఆత్మను నరకానికి తీసుకుపోవడానికి ప్రతిరోజు వాడు ఏం చేస్తాడట, నిన్ను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే అని అంటున్నాడు, ఎవడును కూడా నిన్ను మోసపుచ్చకుండా ఉండనట్లు నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. నా పేరట అనేకులు వస్తున్నారు, జాగ్రత్తగా వినండి. నా పేరట అనేకులు వచ్చి నేనే క్రీస్తును, ఆ మాట ఇప్పుడు దాకా ఎవడు అనలేదు, కానీ జాగ్రత్తగా వినండి. నా పేరట అనేకులు అంటే ఏమిటి? మా కావ్య వినాలి, జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. నేను ఇగో ఈ మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయండి. ఈ మందిరంలో ఏం జరుగుతున్నాయి? ఆ మందిరంలోకి వెళ్ళగాలే, ఆ పాస్టర్ గారు నా జీవితం చెప్పేస్తున్నాడండి. ఆ మందిరంలోకి వెళ్ళగాలే, ఇగో నేను భేదోడిని కాస్త ధనవంతుడిని అయిపోయానండి. ఇవన్నీ అబద్ధ బోధలు. ఇవి నిన్ను నరకానికి నడుపుతే జాగ్రత్త. ఏ సంఘంలో అయితే నీ ఆత్మను గురించిన ఆ యొక్క వాక్యము లేదో అక్కడి నుంచి పారిపో. ఏ మందిరంలో అయితే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అంటూ పరిగెడుతున్న సేవకుడే కానీ సంఘమే కానీ దేవుడు ఇష్టపడని సంఘం అది. దేవునికి ఇష్టము లేని సంఘం అది. ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు చూస్తున్న మందిరం ఏదైతే ఉన్నదో అది రాతి మీద రాయి నిలవకుండా ఉండే రోజు రాబోతుంది. అనగా నీ శరీరము ఆ మట్టిలో కలిసిపోయే రోజు రాబోతుంది. అప్పుడు నువ్వు పెంచుకున్న ఆ యొక్క ధనమే కానీ, ఆ యొక్క గర్వమే కానీ, ఆ యొక్క ఘనతే కానీ అవన్నీ కూడా ఏమవుతున్నాయట, సమాధి చేయబడుతున్నాయి. నా పేరట అనేకులు అంటే ఏమిటో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు స్వస్థత కలుగుతుంది. అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతం చేసి కామిపోయాడు. దయ్యాన్ని వదలగొట్టిన వెంటనే ఇగో నీవు మాట్లాడు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఒక చిన్న ఏదో ప్రార్థన చేయగాలి, ఆడుకున్నది ఏదో పోయింది అనుకోండి, దాన్ని యూట్యూబ్లో లైవ్లు పెట్టి ఇష్టానుసార రాజ్యముగా దాన్ని వారు ప్రకటన చేసుకుంటున్నారు. పలానా చోట్ల రాగాలి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. మాకు తెలిసిన ఒక సహోదరి, నాకు అక్క అవుతుంది, ఆమెకు ఒక దురాత్మ బట్టి చాలా ఘోరంగా ఆమెను కాయలేము. చూడడానికి సన్నంగానే ఉంటుంది అమ్మాయి. ఒకరోజు ప్రార్థన అయింది, ఆదివారం ఆరాధన అయిపోయింది. ఆమె ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. మాట్లాడుతున్న సందర్భంలో నేను మా నాన్న ఉన్నాం. పాస్టర్ గారు ఒక ఆయన శివకాశిని చూసిన ఆయన ఆ ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కంట్రోల్లో లేదు. ఆ యొక్క కిటికీలు వచ్చేసి ఆ కిటికీలన్నీ కూడా చెక్క కిటికీలు. ఒక్క తన్నుదంతే కిటికీలన్నీ ఇరిగిపోయినాయి. నేను ఇంత మనిషిని కూడా ఆమెను పట్టుకోలేకపోయినా. ఆమె సన్నంగానే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆనాడు ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఆమెలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళలేదు. అక్కడ ఉన్న పాస్టర్ ఏమో ఆయన ఏదో ఈశ్వరత్వం చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ ఏది కూడా అక్కడ జరగలేదు. ఆమె
ఇక్కడ అవ్వలేదు కదా అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్తే నాకున్న దయ్యము వదిలి వెళ్ళిపోద్దని ఒక ప్రాంతానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళింది. జాగ్రత్తగా వినండి, మోసము చేసేవారు ఏ విధంగా ఉంటారు. అందరూ పాస్టర్ గారులు కాదు, మీరు నన్ను నమ్మొద్దు. అర్థమైందా మీకు? మీరు నన్ను నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? దేవుని లేఖనం నమ్మాలి, దేవుని నమ్మాలి. ఎవరైతే ఆయన మార్గం నడిచేవారో వారు మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తారో వారు నిజమైన సేవకులు. మీరు నన్ను నమ్మని చెప్పడం లేదమ్మా. ఆమె ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక ప్రాంతానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, ప్రార్థన అయింది, చాలా బాగైంది, నాకు దయ్యం వదిలి వెళ్ళిపోయిందని వచ్చి ఆమె ఒక్క దయ్యం వదిలించుకోవడానికి వెళ్ళిన ఆమె కాస్త మరొక 7 దయ్యాలతో తిరిగి ఇంటికి వచ్చింది. ఇప్పటికీ ఆ దయ్యాలు ఆమెను వదలలేదు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కానీ ఆమెకు ఇంకా విడుదల రాలేదు. జాగ్రత్తగా వినండి, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఏమని? ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, మా దగ్గర తీసుకురండి. ఇదిగో మీకు అప్పులు ఉన్నాయా, మీకు బాధలు ఉన్నాయా, మీకు ఇవన్నీ వింటే ఎలా ఉంటుందంటే, మరి ఎందుకండి మందిరంకి రావాలి? మరి ఇవన్నీ తీరకపోతే మందిరానికి ఎందుకు రావాలండి? జాగ్రత్తగా వినండి, మరలా చెప్తాను. ఇవన్నీ తీరాలని దేవుని దగ్గర రాకూడదు. దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తీరాలి, నా శరీరాశలో తీరాలని మందిరానికి వస్తే ఆయన అంటాడు, అమ్మా ఇవన్నీ ఇవ్వడానికి నేను రాలేదు ఇక్కడికి భూమి మీదకి. నేను ధనవంతులుగా చేయాలని, ఇదిగో నీకు ఆస్తి ఇవ్వాలని, నీకు అంతస్తు ఇవ్వాలని నేను సిలువ ఎక్కలేదు. నేను సిలువ ఎందుకు ఎక్కాను? నీ ఆత్మీయ జీవితంలో నరకానికి పోకుండా నీ ఆత్మ పరలోకములో ఉండడానికే, నీ పాపమును తీయడానికే నన్ను నేను నలగొట్టుకొని ఇదిగో సిలువలో మరణించి 3 దినాలు మరణముతో పోరాడి గెలిచి మరణపు ముళ్ళును విరిచి నేటికి సజీవుడిగా ఉన్నది ఎందుకో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి. బాప్టిజాలు కాదు. ఈరోజు ఆ బిల్లు కూడా వస్తుంది, జాగ్రత్తగా వినండి. యాంటీ కన్వర్జన్ బిల్ అని ఒక బిల్ పాస్ అవబోతుంది. నువ్వు తీసుకెళ్ళి ముంచేసి బాప్తిజాలు ఇవ్వడానికి సీన్ లేదు. నీ మందిరానికి రాగాలి 3-4 రోజులు ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఒక బిల్ రాబోతుంది. అది ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో అమలైపోయింది. జాగ్రత్త. నేను పాస్టర్ గారిని అండి అని అంటే కుదరదు అని అంటున్నాడు. నా పేరట అనేకులు వస్తున్నారు, జాగ్రత్త. ఎందుకు ఇంత బాధతో నేను మాట చెప్తున్నానంటే, గడిచిన 2 వారాల్లో కూడా నేను ఇదే నాలో ఆలోచన, ప్రభువా నిజముగా నువ్వు నాకు ఇచ్చిన ఈ కొంతమందిని కూడా నీ ఎదుట నేను పరిశుద్ధంగా నిలబెట్టాలయ్యా. వీరందరూ కూడా మారు మనసు పొందాలని నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి. నిజంగా నేను మీ దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయను ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా? నిజముగా మారు మనసు రక్షించబడితే నీ వెనకతలు అవన్నీ పరిగెడతాయి. అవన్నీ నేను అందుకే వాటి వరకు ప్రార్థన చేయను. ఏంది మనకేం కావాలో మన తండ్రికి తెలీదా? తెలుసు. వాటి కొరకు ప్రార్థన కాదు నేను చేసేది. అయ్యా ఆత్మకు రక్షణ కావాలి, ఆత్మకు విడుదల కావాలి, పాపము నుండి విడుదల ఆత్మకు కావాలి. యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నప్పుడు, ఇదిగో ఎవడును కూడా మిమ్మల్ని మోసపుచ్చుకుండా మీరు జాగ్రత్తగా చూసుకుంటే వారికి అర్థం కావటం లేదు. ఇదేంటి మేమేమో ఈ మందిరం ఎప్పుడు ఊడిపోతుందో చెప్పయ్యా అంటే, ఈ యేసయ్య ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మోసం చేయకుండా మీరు జాగ్రత్త చూసుకోండి, నా పేట అనేకులు వస్తారంటే వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. అక్కడ చాలా మందికి అర్థం కాక యేసయ్య మీద నెపం మోపారు. ఇదిగో ఈయన ఈ దేవాలయం కూలిపోద్దని నెపం మోపారు. 2వ భయంకరమైన నెపం అదే యేసయ్య మీద. తెలుసండి? యేసయ్యను సిలువకు అప్పగించిన సందర్భంలో పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఏమయ్యా ఈయనని ఏం నేరం చేశాడు ఈయన అని అంటే, ఏం నేరం చేశాడు చెప్పలేక, ఇదిగో మనకున్న ఈ యొక్క మందిరం ఉందే, ఈ మందిరం పడగొట్టమంటున్నాడు ఈయన, 3 దినాల్లో కడతాడట, ఈ మందిరం రాలిపోద్ది అంటున్నాడు, ఈ మందిరం ఊడిపోద్దని మన మందిరం పైన అబద్ధాలు చెప్తున్నాడని చెప్పినప్పుడు యేసయ్య మీద మోపిన అబద్ధం అదే. కానీ ఇక్కడ ఉన్న జనాలకు ఎవ్వరికి అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను, సత్యమైన వాక్యము అనేక జనాంగానికి అర్థం కాదు. ఆత్మపరమైన వాక్యము అనేకులకు అర్థం కాదు. ఎందుకంటే మీ తప్పు కాదు, మిమ్మల్ని ఎవరిని ఏమన్నాం, కానీ
ఇప్పుడున్న సేవకులు, గడిచిన సేవకులు అందరూ కూడా క్రీస్తు మార్గం వైపు కాకుండా లోక మార్గం వైపు వెళ్ళినందునే ఆశీర్వాదాలు, దీవెనలంటూ పరిగెట్టారండి. అందువల్ల నేటి సంఘానికి ఎవరికి అర్థం కావట్లేదు ఈ మాటలు. అయ్యో, నా ఆత్మీయ స్థితి ఏమిటి, నేను ఏ విధంగా బ్రతికి ఉన్నాను, అయ్యో నా ఆత్మ బ్రతికి ఉన్నదా, నేను మరణించానా అన్న ఆలోచన చాలా మందికి లేదు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడును కూడా మీ ఆత్మను మోసము చేయకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మోసము చేయడానికి అనేకులు రాబోతున్నారండి. చూడండి, పౌలు గారు అంటారు, ఒకవేళ నేనే వచ్చిన, ఏమంటారు తెలుసా ఆయన, యేసుక్రీస్తును కాకుండా వేరొక క్రీస్తుని కానీ తీసుకొచ్చారా మీరు నమ్మొద్దు. ఒకవేళ నేను తీసుకొచ్చినా మీరు నమ్మొద్దు అంటున్నాడు ఆయన. ఏమండి, ఎవరు అంటున్నారు? అపోస్తలుడైన పౌలు అంటున్న మాట. అనేకులు అబద్ధ క్రీస్తులు బయలుదేరబోతున్నారు. నేనే క్రీస్తును, నేను అద్భుతాలు చేస్తానని, ఆశ్చర్యకారాలు చేస్తానని బయలుదేరుతున్నారు. వారు నీ శరీరాన్ని కాదు కోరుకునేది, నీ ఆత్మను నరకంలో నశింపజేయాలని ఆశపడుతున్నారు. ప్రియ సంగమ, జాగ్రత్తగా వినండి. పౌలు అంటున్నాడు, ఒకవేళ నేనే తీసుకొచ్చిన మీరు నన్ను నమ్మొద్దు. ఈరోజు చాలామంది ఎందుకు దిగజారిపోతున్నారు ఆత్మీయ స్థితిగా, ఆత్మీయ జీవితంలో? ఎందుకు నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? కనబడుతున్న దేవాలయం కూలిపోబోతుంది అంటున్నాడు ఆయన. వీరికి అర్థం కావట్లేదు అక్కడ ఉన్నవారు ఎవరికి కూడా. మేమేమి అడిగాం, ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలిస్తే మేము వేరొక మందిరం కట్టుకుందాం కదా అని ఇలా ఆశపడుతుంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీ ఆత్మీయ జీవితాలను నాశనం చేయడానికి అనేకులు బయలుదేరుతున్నారు. మిమ్మల్ని దీవెనలంటూ పరిగెట్టిస్తారు, జాగ్రత్త. ఎప్పుడు చెప్పాడండి ఈయన? 2000 సంవత్సరాల కిందట యేసయ్య చెప్పిన మాట. మిమ్మల్ని ఆత్మీయ జీవితంగా వెలుగనివ్వకుండా మిమ్మల్ని ఆర్పింపజేయ అనేకులు క్రీస్తులు రాబోతున్నారు. వారే సేవకులు, అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు. ఎన్ని వచ్చినాయండి ఈరోజు? మీకు అర్థమవుతుందా? యెహోవా సాక్షులని, పరలోకపు తల్లి అని చాలామంది, మేము పెంతుకోస్తండి, మాది లూథరన్ అండి, మాదేమో మాకు ఈ డినామినేషన్, ఆ డినామినేషన్, మాది అదేంటి ఇదేంటి అని చెప్పి దేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారు. కానీ క్రీస్తుకు నిజమైన సంఘం ఏమిటో తెలుసండి? క్రీస్తుకు నిజమైన వారసులు ఎవరో తెలుసండి? రక్షించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ లోకమొద్దు, నాకు ఈ యొక్క లోకాశలొద్దు, పాపమును విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించి క్రీస్తు వైపు నడుస్తాను. శ్రమైన పర్లే ఏంటి, ఆరోగ్యం క్షీణిస్తుందట, తిండి లేదు. ఆ యొక్క నూనెలో వేసేసినప్పుడు అపోస్తలుడైన యోహాను గారని వాళ్ళంతా కూడా ఒక బూరిలాగా ఉబ్బిపోయి ఆయనని ఇంకా మనిషిగా ఉండడానికి పనికిరాడు. కళ్ళు పేలిపోయినాయి, కళ్ళు లేవు, ఇంతకే సావలేదని బయటికి తీసినప్పుడు ఆత్మవశుడైపోయాడు ఆయన. అప్పుడు చూస్తున్నాడు ఆ యొక్క ప్రకటన గ్రంథం మొత్తం రాసిన సందర్భం చూసినప్పుడు స్వయంగా చెయ్యి పట్టుకొని పరలోకానికి ఈడ్చుకెళ్ళిపోయారట. ఈడ్చుకొని వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆత్మీయ నేత్రములు వెలిగించబడ్డాయి. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా శరీర నేత్రములు తీసేయి, లోక సంబంధమైన నేత్రాలు తీసేయి, ఆత్మీయ నేత్రాలు వెలిగించయ్యా. ఆ నూనెలో వేసేసి ఆయన కాళ్ళు చేతులు సర్వం ఇంకా పనిచేయని స్థితి. వీడింతకీ చావడరా అని ఆ సైనికులు తీసి బయట అడిచేశారు. ఆ పద్మావతి దీపంలో ఎవ్వరూ లేరు, ఒక్కడు లేడు. తీసుకెళ్ళి అందరూ అడిచేసినప్పుడు కళ్ళు లేవు, ఏం తింటాడు అండి? ఆనాటి కాలం అలాగే చంపేసేవారండి. ఆ ప్రాంతాల్లో, ఆయా అరణ్యంలో పడిచేస్తే క్రీస్తుని నమ్మినందుకు, ఎందుకనంటే నువ్వు క్రీస్తుని నమ్మే కాబా నేను తీసుకెళ్ళి అడిచేశారు. అనేక విష సర్పాలు, ఆ యొక్క మృగాలు వచ్చి తినేడు చాలా జరిగినాయి. అలాగే యోహాను గారిని కూడా తీసుకెళ్ళి అందరూ అడిచేసినప్పుడు బూరిలో ఉబ్బిపోయింది ఎంత మా శరీరం. ఒక పక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, కళ్ళు పేలిపోయినాయి. వెంటనే పరలోకము తెరవబడింది. హల్లెలూయా. అందుకనే శ్రమ మనకి కావాలి. శ్రమ వద్దయ్యా, ఈ కష్టాలు నాకు వద్దు అని అంటే నీకు పరలోకం తెరవబడదు. ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయట. నేరుగా సింహాసనంలో చూశాడు ఆయన. ఎంత ధన్యత అండి! ఆ యొక్క జీవ గ్రంథము, అబ్బాబ్బా, ఆయన చూసినవన్నీ రాసినప్పుడు
ఆ యొక్క ముద్రలు విప్పబడుతున్నప్పుడు, ఆ ముద్రలు విప్పబడిన ఆ సమర్థుడు ఎవడు అనంటే, ఇదిగో వధించబడిన గొర్రె పిల్ల ఒకటి వచ్చి ఆ యొక్క గ్రంథమును విప్పుతున్నప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు, ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కడు బయలుదేరుతున్నప్పుడు అవన్నీ చూస్తూ ఆత్మవశుడే పరవశం అయిపోయాడు ఆయన. అవన్నీ చూసి అయ్యో ఇంతకు నేను అర్హున్నా కాదు, ఇంతకు నేను అర్హుని కాదయ్యా అని ఏడుస్తున్నాడట ఆయన. కారణం ఏంటంటారు? తన ఆత్మీయ జీవితము కొరకు ప్రయాసపడ్డాడు. ఒకటే అన్నారట యోహాను, ఏమిటంటే ఎందుకు తీసుకెళ్ళి నూనెలు అడిచేశారంటే, ఆనాటి కాలపు రాజు పేరు మర్చిపోయాను నేను. ఆ రాజు యోహాను పత్రికలు రాసేవాడు. రాసి సంఘాలకు పంపించిన సందర్భంలో ఈ యొక్క పత్రికలు వెళ్తున్న సందర్భంలో తెలిసింది, ఇదిగో ఈ యోహాను ఎవడికో ఇగో ఈ మార్చేస్తాడు అందరినీ అని తెలిసినప్పుడు ఆ రాజు అన్నాడు, ఇవన్నీ మానేస్తావా లేకపోతే నేను చంపేయాలంటే అని ఒకటే అన్నాడు, ఇదిగోనయ్యా నీవు ఈ మానేమన్న మాట నేను వినను, నాకు వద్దు, నేను ఇవి మానను, నా క్రీస్తునే వెంబడిస్తాను. తీసుకెళ్ళి అడిచేశారు. ఎవరు లేరా దీవిలో, ఆయన మాత్రం ఉన్నాడు. పరలోకం తెరవబడింది, ప్రకటన గ్రంథం అంతా రాసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మీకు అనేకమైన శత్రువులు ఎదురవుతారు క్రీస్తుని వెంబడించినప్పుడు. రానివ్వండి. ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన దినముల్లో అనేక మంది శత్రువులకి ఎంటర్ అవుతారు. అందులో మొదటి శత్రువు ఎవరు చెప్పమంటారా? నీ శరీరము. ఎవరండి? మా ఆయన అప్పారావు గారు. ఎవరు మీ శత్రువు? ఎవరు మీ శత్రువు? శరీరము. నిన్ను మాట వినదు. ప్రార్థన చేస్తానంటే ప్రార్థన ఇప్పుడొద్దు. నేను వాక్యం చదువుకుంది, వాక్యమా ఇప్పుడొద్దు, నిద్ర వస్తుంది ఏంటి? దేవునితో కొంత సమయం గడుపుదామని అంటే ఏమంటుందండి శరీరం? అమ్మా నాకు ఇప్పుడు ఓపిక లేదు. మొదట శత్రువు నీ శరీరము. రెండవ శత్రువు ఏమిటో తెలుసా? నీ ఆరోగ్యము. నీ ఆరోగ్యము సహకరించదు. అన్ని పనులకి కూడా నేను ఆరోగ్యం చాలా బాగుంటుంది. దేవుడి మందిరం కన్నప్పుడు నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదండి, నాకు జ్వరం వచ్చిందండి, నాకు ఈరోజు అనారోగ్యంగా ఉందండి, నా యొక్క రోగము తగ్గటం లేదండి. దేని కొరకు? దేవుని కొరకు. దేవుని మందిరానికి వెళ్ళి మాటలు వింటే బాగుపడతాం కదా. అందుకే శత్రువు అయిన సాతానుగాడు పెట్టిన మరొక శత్రువు ఎవరో తెలుసా? ఈ యొక్క ఆరోగ్యం. మొదట ఎవరట? శరీరం, నీ దేహం. రెండవది నీకున్న ఆరోగ్యం. మూడవది ఆర్థికపరమైన శత్రువు. ఎలా ఉంటుందండి? అప్పులన్నీ మన పైనకి వచ్చేసినప్పుడు, అప్పులు తీసుకొని మనం ఇవ్వాల్సిన వారందరూ మన పైకి వచ్చి తిడుతున్నప్పుడు మనం ఎలాంటి ఆలోచన కలుగుతుంది? ఎందుకయ్యా ప్రభువా, ఎందుకు ఈ బ్రతుకు? ఒక పక్క ఆరోగ్యం లేదు, ఓ పక్క సంపాదించుకున్న సంపాదన లేదు, అందరూ మా పైన భయంకరంగా విచక్షణ దాడి జరిగిస్తున్నారు, నాలో ఏ విధమైన ఆరోగ్యం లేదయ్యా, ధనము లేదు, ఇష్టానుసారంగా తిడుతున్నారు, ఇంకెందుకు నేను బతికి నేను చచ్చిపోతాను అండి. ఏ మాట వస్తుంది ఏంటి? నువ్వు చచ్చిపోవడందుక, నువ్వు అర్ధాంతంగా నీ యొక్క శరీరమును ఇక్కడ మధ్యలో ముగించుకోవడందుక యేసయ్య నీ కొరకు మరణించి తిరిగి లేచింది అని అంటున్నాడు. ఇదిగో నీ ఆత్మీయ మందిరమును ఎవడును కూడా మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ఈ యొక్క 3 చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి మానవుని జీవితంలో. 3. మొదటి నీ శరీరమే నీకు శత్రువు అయిపోతుంది, రెండోది నీ ఆరోగ్యం నీకు శత్రువు అయిపోతుంది, మూడోది నువ్వు ఆర్థికంగా నువ్వు శత్రువు అయిపోతుంది. నీకు నీ ఇంటిలో సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటారు? ఇవే నిన్ను మోసము చేయు అనేక క్రీస్తులు వస్తున్నారు. జాగ్రత్త. నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ ఆత్మీయ జీవితాన్ని మోసము చేయడానికి నీ ఇంటిలోకి అనేకమైన మోసపూరితమైన క్రీస్తులు వెంబడిస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఆ మాట అంటాం చాలా ఈజీయే అండి. ఇప్పుడు ఆ మాట అంటాం చాలా ఈజీ. నా కుమార్తె గడిచిన నెలలో ఒకేసారి జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చినప్పుడు నేను వెంటనే పట్టుకొని, నేను ఏదో అయిపోతుంది అమ్మమ్మో అని నేను ఎప్పుడు భయపడలేదు. ఒకటి యేసయ్యా అని ప్రార్థన చేశాను. యేసయ్యా, యేసు రక్తం జయం, యేసయ్యా అనే మాట వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, నీలో ఎప్పుడైతే అటువంటి మాట దేవుని పైన ఆధారపడతావో నీ ప్రతి సమస్య దేవుడు తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ డాక్టర్లో లేకపోతే ఎక్కడికో వెళ్ళవసరం లేదు. వెంటనే మేము వెళ్ళాం అక్కడికి.
ఆయన జస్ట్ ఒక్క ఇంజెక్షన్ వేసాడు, వెంటనే కుమార్తె లేచి కూర్చొని. అప్పటికే దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు. జాగ్రత్త అని అంటే చూడండి, చిన్నపిల్లలు మనం చెప్తాం, నాన్న స్కూల్కి వెళ్తున్నాం కదా, వెళ్తూ వస్తున్నప్పుడు జాగ్రత్త. ఎందుకు చెప్తాం ఏంటి? ఎందుకు చెప్తాం అమ్మా? ఎందుకు చెప్తాం చెప్పండి? జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. నువ్వు క్షేమంగా వెళ్ళి రావాలిగా, అన్నీ చూసుకోవాలి. రోడ్డు మీదకి వెళ్తున్నారు, జాగ్రత్త. దేవుడు కూడా మనకు చెప్తున్నాడు ఏమిటో తెలుసా? జాగ్రత్త. నా నామమున అనేకులు నీ ఇంటిలోకి ప్రవేశిస్తున్నారు. మేము క్రైస్తవులమేనండి, మేము సేవకులమేనండి, మాది సంఘమేనండి అని అంటున్నాడు. జాగ్రత్త. అవన్నీ కూడా ఎవడైతే నీ ఆత్మ కొరకు ప్రయాస లేదో, నీ ఆత్మీయ జీవితం, అయ్యో నేను ఇంకా మారలేదే, నా పాపము కొరకు నన్ను గుచ్చి నన్ను రేపి ఇదిగో నా పాపమును ఎత్తి చూపించిన సేవకుడే నాకు కావాలి, అంతేగాని లోకం కాదు, ఆశీర్వాదాలు కాదు, నవ్వులు కాదు, జోకులు కాదు. కొంతమంది వాక్యాల్లో కేవలం ఆ జోకులతోనే వాక్యం చెప్తారండి. నిజం, అవి మనిషిని ఆనందింపజేస్తే కూర్చున్న వరకు కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకుని వస్తాయి. కానీ ఆయన అంటాడు, ఇవి ఏమీ కూడా నా ముందు నిలవలేవు. ఒక దినము రాబోతుందట, ప్రతి ఒక్కడి అంతరంగపు జీవితము వెలుగులోనికి రాబోతుంది. బయటికి ఎంతో మంచిగా, బయటికి ఎంతో నేను చాలా మంచివాడిని, మంచిగా బతుకుతున్నాను, నా ఇంత మంచివాడు ఎవడు లేడని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో. నీ యొక్క రహస్య పాపము, రహస్య జీవితము నీ తల్లిదండ్రులకు తెలియకుండా, నీ కుటుంబానికి తెలియకుండా నీవు చేసే రహస్య జీవితము ఒక దినాన్న దేవుడట బాహ్యాట్యంగా అందరి ముందు కూడా దేవుడు చూపించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, అవి నీవు అందులోంచి తప్పించబడాలంటే మోసపోవద్దు. అందుకని జాగ్రత్త. ఏమంటున్నాడు ఆయన? జాగ్రత్త. ఈరోజు మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ పరిస్థితి కొరకు, అయ్యా జాగ్రత్తగా చూసుకోవాలట. నేను ఎక్కడ పడిపోయాను, నిజంగా నేను నీకు ఇష్టన్నా, నా జీవితం వల్ల నువ్వు సంతోషపడతావా? ఇదిగో నిన్ను నేను అన్యుల ముందు ఒప్పుకోకపోతే నువ్వు ఎలా ఒప్పుకుంటావు నన్ను? నా స్నేహితులు, నా బంధువులు, నా కుటుంబం ముందు, అయ్యా నీవు నా దేవుడివి, నా దేవుడికి ఇది నచ్చదు కాబట్టి నేను ఇది చెయ్యను, ఈ అన్యాచారాలకు రాను, నేను ఇందులో ఉండను, ఇది నేను చెయ్యకూడదు, నువ్వేమనుకున్నా పర్లేదు అన్న మాట ధైర్యంగా చెప్పగలవా మీరు? ఏంటి కూర్చున్న వారు ఎవరు లేని సరే, నాతో సైతం ధైర్యంగా చెప్పగలవా ఈ మాట? ప్రభువా నేను ఇది చెయ్యను కాబట్టి నా కుటుంబంతో ఇది చెప్పేస్తాను అంతే, ఇది నేను చెయ్యను అని చెప్పగలవా? చాలా బాధాకరం అండి. నాకే కనబడతాయి ఇవన్నీ కూడా స్టేటస్లో. హల్దీ ఫంక్షన్ అంటారు తెలుసా? హల్దీ ఫంక్షన్ అంటే పసుపు రాసుకొని ఎగురుతారు, గంతుతారు. మాకు తెలిసిన వారు ఆ హల్దీ ఫంక్షన్లో కూర్చొని వారితో పాటు నృత్యాలు చేస్తూ, ఎగురుతూ, గంతుతూ, ఆ యొక్క పసుపులు రాసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే బాధ అనిపించింది. వారిని చూసినప్పుడు కోపం రాలేదు, కానీ ప్రభువా వారికి మారు మనసు దయచేయం, వారి కన్నులు తెరివయ్యా, ఎంతకాలమయ్యా అన్యాచారాలు బతుకుతారు. నేను నమ్ముకొని ఆదివారం మందిరానికి వెళ్ళి అయ్యా ప్రార్థన చేస్తూ కూడా అన్యాచారాలలో నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడికి నువ్వు ప్రార్థన చేయకపోయినా, ఒకవేళ నువ్వు నీతిగా జీవించకపోయినా, ఒకవేళ ఇష్టగా జీవించకపోయినా దేవుడు క్షమిస్తాడు. కానీ అన్యాచారం అనేది, విగ్రహ ఆరాధన అనేది, విగ్రహానికి సంబంధించింది ఏదైనా నీలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఉన్న ఎడల అన్యాచారం అనేది దేవునికి కోపం పుట్టించినందునే నేటికి ఇజ్రాయేలు ప్రజలు వారి భూభాగాన్ని సంపాదించుకోలేక తన్నుకు చేస్తున్నారండి. దేవుడు అంటున్నాడు, వాగ్దాన దేశం మీకు ఇస్తున్నాను కదా. గత వారం మనం చెప్పుకున్న వాక్యం ఏమిటి? వాగ్దాన సందేశం, వాగ్దాన భూమి. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలుకి వాగ్దాన భూమి లేదు, తన్నుకు చస్తున్నారు. ఇంతే, వేలలో వందల చచ్చిపోతున్నారు. కారణం దేవునికి నచ్చనిది ఆ అరణ్యంలో ఆ కోపపడి దేవుడి మీద సనిగి ఆ విగ్రహాన్ని చేసుకున్నందున మొదలైన అక్కడి నుంచే దరిద్రం. ఈరోజు నీవు నేను ఏం నేర్చుకోవాలి? వారిని చూసి విచ్చలవిడిగా ఉండమనా? దేవుడు నన్ను ఏం అంటలేదు కదా, ఇష్టానుసారంగా పరిగెడుతున్నాను ఎవడేమంటాడు, నన్ను ఎవడు ఏమన్నాడు? నిజమై ఎవరు ఏమనరండి. కానీ ఒక దినాన్న ఉంది, ప్రతి ఒక్కడి యొక్క రహస్య జీవితంలో బయటపడే దినములు రాబోతున్నాయి. చాలా బాధ అనిపించింది అవి చూసిన తర్వాత. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరును కూడా మిమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బలిపీఠం మీద నుంచొని పర్లేదు. ఈ మాట చెప్పండి ఒకసారి, అందరూ నా వైపు చూడండి. పర్లేదు అనండి ఈ మాట చెప్పండి అందరు కూడా. పర్లేదు.
ఈ పర్లేదన్న మాట ఎంత భయంకరమైనదో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. దేశంలో 80-90% షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఆ షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక లడ్డు ఇచ్చి మీరు తినమన్నారు అనుకోండి, ఏమంటారు వారు? చెప్పాలి, ఏమంటారు వారు? ఏమంటారు? ఎవరు అలాగ అనరండి, తినకూడదని అనరు. ఒకటే కదా, పర్లేదు అండి, ఒకటి చిన్నదే కదా, చిన్నదే. మా అమ్మ మా నాన్న ఎగ్జాంపుల్ అలా. మామిడికాయ తినొద్దంటే ఒక్కటే కదా, ఏమవుద్ది అండి, ఒక్కటే కదా. ఆ ఒక్కటి ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. నీ శరీరంలోకి వెళ్ళిన ఆ తీపి నీ ఒంటిలో ఆల్రెడీ గ్లూకోజ్ లెవెల్స్ చాలా పీక్స్లో ఉంటాయి. నీ శరీరంలో ఎప్పుడైతే తీపి అనేది వెళ్ళిందో, చిన్నదే కదా, చిన్నదే ఏంటి, చిన్నదే కదా, ఒక ముక్క తింటే ఏమవుతుంది? పర్లేదు, నాకు నా షుగర్ లెవెల్స్ డౌన్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, చిన్నదే కదా అని నువ్వు తిన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? అప్పుడు దాకా ఒక స్టాండర్డ్లో వెళ్తున్న ఆ యొక్క షుగర్ ఒకేసారి తీపి లోపలికి వెళ్ళడం వల్ల ఏదైనా నువ్వు తిన్నప్పుడు నీకు ఏమవ్వాలంటే శరీరంలో బలము రావాలి. నువ్వు తిన్నది ఏమవ్వాలి? అది రక్తంలోకి చేరి అది నీకు బలము రావాలి. బలానికి బలము, మంచి కొలెస్ట్రాల్కి నీ ఎముకలకు బలం, ఇవి రావాలి. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? జాగ్రత్త వినండి. నువ్వు ఏదైనా తిన్నప్పుడు అది బలముగా అవ్వదట. ఈ షుగర్ పెరిగిపోయి, గ్లూకోజ్ పెరిగిపోయి, నువ్వు తిన్నది కొవ్వు రూపంలో మారిపోద్దట. ఏంటి? ఏ రూపంలో? కొవ్వు రూపంలో. ఆ కొవ్వు ఎప్పుడైతే పెరిగితే ఏమవుతుంది చెప్పండి? ఒంట్లో కొవ్వు పెరిగితే ఏమవుతుంది? అది గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి. పర్లేదు కదా, చిన్నదే కదా, ఏంటండి, చిన్నదే. ఆ చిన్నదే నీ ప్రాణం మీదకి వస్తుంది, జాగ్రత్త. చిన్నదే కదా అని రాహేల్ ఏం చేసింది? దాసింది. చిన్నదే, నా చిన్న వస్తువే, మా నాన్నేం పట్టించుకోడని చెప్పి దాసింది. తన యొక్క ఆ యొక్క ఒంటె కింద దాచినప్పుడు మరణం ఆమె మీదకి ఎలాగొచ్చిందటో తెలుసండి? మరణము ఒక సింహం వలె దాడి చేసిందంటండి. మార్గములోనే మరణించి అంత యాకోబు చాలా ఏడ్చాడండి. నేను ప్రేమించిన నా యొక్క భార్య, తన కొరకు ఎంతో కష్టపడి గొడ్డి చాకరీ చేశాను నేను, అలాంటి నా భార్య నా కళ్ళ ముందే మరణించింది. చిన్నదే కదా, చిన్నదే నీ జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. ఆ చిన్నది దేవుని పరిశుద్ధత అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపమై ఉండకూడదు. ఆ చిన్నదే కదా, నన్ను బతికిస్తున్న చిన్నదే కదా. ఏంటి, వ్యాక్సిన్ వేసుకున్న చాలామంది ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ చిన్నదే అని, కానీ అది ఏం చేసింది? చాలామందిని కాపాడింది, కొంతమంది ఈజిపోయింది. ఆ చిన్నదే నీ జీవితాన్ని మార్చేస్తుంది, జాగ్రత్త. ఈ కడపట్టి ఈ కాలములో, ఈ కడవరి కాలములో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నదే కదా అని విడిచిపెట్టొద్దు. చిన్నదే కదా అని చెయ్యొద్దు. చిన్నదే కదా, నా కుటుంబం సంతోషపడుతుంది, నేను ఒప్పుకుంటానంటే దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. వారు బలవంతం చేస్తున్నారండి, నేను వారిలోకి వెళ్తానంటే దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. మొదట నీకు శత్రువు అయ్యేది ఎవరట? మొదట అది. రెండోది చెప్పాలి, రెండోది. మూడవది ఆర్థికం. ఈ 3 శత్రువులు ఇంట్లోకి వస్తాయి, జాగ్రత్త. నువ్వు అప్పుడు ఎన్ని హాస్పిటల్కి పోయినా, ఎంతమంది అప్పులు తీసుకున్నా, ఎంత నువ్వు ప్రయాసపడినా ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు, నీ జీవితంలో ఏ విధమైన అభివృద్ధి ఉండదు అని అంటున్నమాట. ఈ అంత్యకాలంలో నీ ఆత్మీయ జీవితంలో ఎవరు మోసము చేయకుండా జాగ్రత్త చూసుకో. చిన్నదే కదా, వారు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయ. నిజం, చాలామంది ఈ శనివారం ఆరాధనలని, సబ్బాత్ ఆరాధనలను ప్రారంభించారు. పరలోకపు తల్లిని వారు పీక్కు తింటున్నారండి ప్రతి ఒక్కరిని. ఆదివారం మేము ప్రార్థన చేస్తామండి, చిన్న ప్రార్థన. ఆదివారం అనేది ఎక్కడుంది బైబిల్లో? ప్రార్థన చేయమని మొదలెడతారు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు, జాగ్రత్త. కొంతమంది అంటారు, రామ పాస్టర్ గారేమో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయని అంటారు, జాగ్రత్త. అద్భుతాలు చేసేవాడు ఎవరో ఆయనే, ఏ మానవుడు చేయలేడు, జాగ్రత్త. నేను చేయలేడు, నువ్వు చేయలేవు. మరి జరుగుతున్న అద్భుతాలు ఏమిటి? సాతాను చేత జరిగించబడుతున్న అద్భుతాలు అవి. ఏంటి, గారడి సీమోను ఏం చేశాడు? ఎన్నో అద్భుతాలు చేశాడు గారడి, ఎన్నో మ్యాజిక్లు చేశాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతారు, నిజమా? అబద్ధ అంత్యక్రీస్తు కూడా, అనగా ఆ క్రీస్తు విరోధి కూడా ఒకటి చేస్తాడట, అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడట. కానీ క్రీస్తుకు విరోధి. ఎవడు మిమ్మల్ని మోసము చేయకుండా జాగ్రత్తగా
చూసుకోండి. దేవుడు చెప్తున్నమాట, ఈ అంత్యకాలంలో నీ ఆత్మీయ జీవితంలో నాశనము చేయడానికి అనేకులు బయలుదేరుతున్నారు. ప్రియ సంగమా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈ కనబడుతున్న మందిరము కూల్చివేయబడుతుంది, అనగా నీ దేహము కూల్చివేయబడుతుంది. ఇంటికి చదువుకోండి కావాలంటే, అక్కడున్న ఆ ప్రతి ఒక్క కాషన్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. నా పేరట ఎంతమంది వస్తున్నారు, నా పేరట ఎంతమంది నిన్ను నాశనం చేయాలని వస్తున్నారు, జాగ్రత్త. మరి మనం ఏం చేయాలి? అమ్మ కావ్య ఏంటి ఏం చేయాలండి? అప్పారావు గారు మనం ఏం చేయాలి? నేను వెళ్ళి ఆవులోకి వెళ్ళి ములుగుసి వచ్చేస్తాను. మీరు వాక్యం వింటున్నారు, స్పందన ఏది? దేవుడు చెప్తున్నాడు నేనేం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? చదవండి ఒకసారి, అది ఆ మాట కావాలి. చదవండి ఒకసారి మరలా 21వ అధ్యాయం ఆ యొక్క 7వ వచనం, 8వ వచనం. ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి. చాలండి. ఒక విషయం, నేను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకుంటాను అన్నాడా? మీరు మోసపోకుండా చూసుకోండి అంటున్నాడు ఆయన. అమ్మ చెప్పాలి, అక్కడ ఏ రాయబడింది? మీరు మోసపోకుండా నేను చూసుకుంటాను పర్లేదని అన్నాడా? మోసపోకుండా చూసుకోండి అని మనకు చెప్పాడా? మనకు చెప్పాడు ఆయన. ఎందుకంటే ఫ్రీ విల్ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. మంచిని చెడ్డని తెలుసుకునేది నీకు ఇచ్చేసాను నేను. మంచిని ఎన్నుకుంటే, పరిశుద్ధంగా ఎన్నుకుంటే నువ్వు పరలోకానికి చేరుతావు. చెడ్డని ఎన్నుకొని లోకాన్ని ఎన్నుకుంటే నువ్వు నరకానికి చేరుతావు. అదే నీ జీవితం అని చెప్తున్నాడు. చివరిగా నేను ముగిస్తున్న మాట ఏమిటనంటే, నువ్వేం చేయాలి? జరుగుతున్నవన్నీ చూసి బెదిరిపోవాలా? లేదు ప్రభువా, జాగ్రత్తగానే ఉండాలి. అటువంటి సహాయం నాకు దయచే. నా ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? నేను నీతో సహవాసం కలిగి ఉన్నానా? లోకంకు దూరంగా ఉన్నానా లేదా? నీకు దగ్గరగా ఉన్నానా లేదా? నేను నా జీవితం నీకు ఇచ్చానా లేదా? ఇంకా పాపం నన్ను ఏలుబడి చేస్తుందేమో, లోకం నన్ను ఏలుబడి చేస్తుందేమో. ఇవేమీ నాలో ఉండకుండా నాకు సహాయం దయచేయ్యా. నేను ఎవరి మాటలు నమ్మి మోసపోకూడదయ్యా. నేను ఎవరి మాటలు విని మోసపోకూడదు. ఎందుకంటే నీవు వెక్కిరించబడవు. ప్రభువా నన్ను క్షమించు. ఇక నుండి లోకము దూరంగా నీకు దగ్గరగా ఉంటానయ్యా. ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రభువా నాకు ఆత్మీయ జీవితం రక్షణ దయచి, నా ఆత్మీయ జీవితం తిరిగి బ్రతికించు. మరణమవుతున్న నా ఆత్మను నీవు బ్రతికించు. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.